చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడట. ప్రభు చెప్పిండు, లడ్డు మిక్సర్ కనబడ్డది ఆయనకు. ఈ లడ్డు మిక్సర్ వ్యాపారం చేసుకో అని చెప్పిండు దేవుడు ఆయనకి. చూసారా, ఆయన వచ్చి ఆ వ్యాపారం చేశాడు. మొదటిగా ఆ లడ్డూలు మిక్సర్ను ప్యాకెట్లో పెట్టి కొట్ల కట్టెట్ల వేశాడు. ఆ తర్వాత పెద్ద కంపెనీ పెట్టాడు. కార కంపెనీ. లడ్డు మిక్సర్ తయారై ఇప్పుడు విదేశాలకు అమ్ముడుపోతూ బయటకు పంపిస్తున్నాడు. ఆ కంపెనీలో 500 మంది పనిచేస్తున్నారు. హల్లెలూయా. చూసారా, మనం దేవుణ్ణి అడిగితే దేవునికి ఒక ప్లాన్ ఇస్తాడు. అర్థమైందా? మన పాల్ యాంగిచో సంఘంలో ఒక సిస్టర్ ఉన్నది. ఆమెకు వివాహం అయితలేదు. ప్రభువా ఆమె వివాహం కావాలంటే ఆమె వివాహం కొరకు ప్రార్థన చేసుకుంటుంది, కానీ వివాహం అయితలేదు. అప్పుడు పాస్టర్ చెప్పారట, అట్లా ప్రార్థన చేయొద్దమ్మా, అట్లా ప్రార్థన చేయొద్దు. నీకు ఎలాంటి వ్యక్తి కావాలో అలాంటి వ్యక్తి అన్ని రాసుకో. ఎంత హైట్ ఉండాలి, ఏం చదువుకోవాలి, అవన్నీ రాసుకో. తప్పకుండా నువ్వు దేవుని అడుగు, దేవుడు ఇస్తాడని చెప్పిండండి. దేవుడు ఆ సేవకుడు నిజంగా అద్భుతం ఏంటంటే, ఆమె సేవకుడు చెప్పినట్టు చేసింది. అద్భుతం దేవుడు చేశాడు. ఇట్లా వివాహ విషయాల్లో దేవుని చిత్తాన్ని కోరుకోవచ్చు. ఉద్యోగ విషయంలో కదా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే విషయంలో, అన్ని విషయాల్లో మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు ప్రార్థన ద్వారా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకనే మనము దేవునితో ఒక మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు కదా. ప్రభు సౌలుకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తా అంటాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలో నేను నీకు చెప్పేస్తా, నువ్వు వెళ్ళి ఆ ప్రకారం చెయ్యి, నేను నిన్ను రాజుల ఎదుట నిలువబెడతా అన్నాడు దేవుడు. ఎక్కడట? రాజుల ఎదుట అన్నట్టే దేవుడు చేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. ఇప్పటికి ఎన్నైనాయి? 5. చూడండి, 1, మనము ప్రార్థనలో అడిగినవన్నీ మనం పొందుకోవచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుంది, కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన శాంతి సమాధానం ఇస్తుంది, కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన విశ్వాసిని పాపం చేయకుండా, శోధనలోకి వెళ్ళకుండా కాపాడుతుంది, కాబట్టి ప్రార్థన చేయాలి. చివరిగా ప్రార్థన దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. అందుకే మనము దేవుని చిత్తం ఏంటో, ప్రభువా నా విషయంలో దేవుని చిత్తమేంటి ప్రభువా అని మనము దేవుణ్ణి అడగాలి. దేవుడు అడిగితే ఆయన చిత్తం ఆయనకు బయలుపరుస్తాడు. అర్థమైందా? దేవుని చిత్తము మనకు ఆయన తెలియజేస్తాడు. అందుకనే ఈ రకంగా మనము 17 కదా విధాలుగా మనము దేవుని దగ్గరికి వెళ్ళచ్చు. అందుకే ఇప్పుడు చెప్పండి, ఇక మనం ప్రార్థన చేయాలా వద్దా? ఇక చెప్పండి, ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేస్తే 17 విధాలుగా ప్రభు మనకు అద్భుతం చేస్తాడు. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.